అలాగే మరి ముఖ్యంగా ఏంటది నేను మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే సమస్యల వలయంలో చిక్కుకున్నారో, ఎవరికైతే ప్రభుత్వాలు అండగా లేవో వారికి అండగా నిలబడటానికి నేను వచ్చాను. అందుకే జనసేన పార్టీ పెట్టాను. దానికి కారణం, ఏ అధికారం ఉందని చెప్పి మన స్వాతంత్ర సమరయోధులు మన ప్రజలకి ఇంత సేవ చేశారు. కేవలం అధికారం వల్లే ప్రజలకి సేవ చేయొచ్చు అన్న ఉద్దేశం నాకైతే లేదు. కాకపోతే అవసరమైనంత మేరకు నేను పోటీ చేస్తాను. 2019లో మీకు చెప్పాను, ఖచ్చితంగా పోటీ చేస్తాను. అలాగే ఏ బలహీన గొంతు, ఏ చేనేత కళాకారుల గొంతు ముందుకెళ్ళట్లేదు, వారి గొంతు శాసనసభలో వినిపించేలాగా, అసెంబ్లీలో వినిపించేలాగా, బలమైన గొంతు వినిపించేలాగా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.